బోలో భారత్ మాతాకి జై. అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, ఈ వీడియో చాలా అత్యవసరమని భావించి ఈ వీడియోని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక భారతీయుడిలాగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కుహానా నేషనలిస్టులు, కుహానా లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ చెక్ పెట్టడం కోసం, అసలు నిజాలను మీ ముందుకు పెట్టడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినాలి. భారత్ పాకిస్తాన్ రీసెంట్గా కాన్ఫ్లిక్ట్ అయితే జరిగిందో, ఇది యుద్ధం కాదు, ఇది ఒక ఆపరేషన్. ఈ ఆపరేషన్ సింధూర్లో భారత్ గెలిచిందా, ఓడిందా? ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నిన్న ఒక ఛానల్లో డిబేట్కి వెళ్ళాం. అవతల ఒక సోకాల్డ్ అనలిస్ట్ పేరుతోటి ఒక పెద్ద మనిషి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ వచ్చిండు. 10-15 నిమిషాలు తిరుగుతూనే ఉన్నాడు. ఆయన మోడీ గారిని తిట్టిండు, నన్ను తిట్టిండు, అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, బీజేపీని తిట్టిండు. విన్నా 10-15 నిమిషాల వరకు నోరు కూడా మెదపకుండా పూర్తిగా వారు చెప్పింది విన్న తర్వాత మధ్యలో మాట్లాడతాను ఒక మాట అన్నాడు. మొదటిసారి పాకిస్తాన్ మోడీ గారు భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఇండియా పైన గెలిచింది, ఇండియా ఓడిపోయింది అన్నాడు. అనగానే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. వెంటనే చెప్పాను నేను లైవ్లో, నువ్వు ఎట్లా మాట్లాడతావు ఆ విధంగా? ఈ దేశం గడ్డపై కూర్చొని, ఈ దేశం మీడియా ఛానళ్లలో కూర్చొని సెక్యులర్ వాదిగా మాట్లాడుతూ, లేదా అనలిస్ట్ అని చెప్పి టీవీ డిబేట్లలో కూర్చుంటూ భారతదేశం ఓడిపోయింది అని ఎందుకు అంటున్నావు? అంటే వీళ్ళ బాధ, భయము కేవలం మోడీ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, భారతదేశం మొత్తం కూడా మోడీ గారిని నమ్ముతున్నారు కాబట్టి మోడీ గారికి మంచి పేరు వస్తే భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఏ విధంగానైనా సరే మోడీ గారి పైన బురదేయాలి. దానికోసం భారతదేశం ఓడిపోయింది అని చెప్పడానికి కూడా వీళ్ళు వెనకాడట్లేదంటే ఎంతకు తెగించారో మీరు ఒక్కసారి ఆలోచించండి. భారతదేశం ఓడిపోయిందని ఎవరు చెప్తారండి? పాకిస్తాన్ వాడు చెప్తాడు, భారతీయుడు చెప్పడు. సిగ్గు లేకుండా చావు దెబ్బతిని కన్ను లొట్టపోయినటువంటి పాకిస్తాన్లో వాడు ఒకడు ఉంటాడు, షాహిద్ అఫ్రిది అని, ఆడు బండేసుకొని తిరుగుతున్నాడు కదా. అట్లా అదేవిధంగా వాడు అక్కడ హంగామా చేస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముసుగులో, అనలిస్టుల ముసుగులో కొంతమంది ఈ విధంగా మాట్లాడారు. అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. శశి థరూర్ గారు చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో శశి థరూర్ గారు ఉండే, ఆయన తీసి పక్కన పడేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏమన్నారు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఈరోజు మన ప్రయారిటీ అసలు మన మీద ఎవడైతే మన పౌరులపైన దాడి చేశాడో వాడిని పట్టుకోవడం కోసం, పాకిస్తాన్కి నిజమైన గుణపాఠం నేర్పించడం మన ప్రయారిటీ. సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందా లేదా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా లేదా అనేది మనం తర్వాత ప్రూవ్ చేయాలి అని చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పి భారతదేశ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాదు, ఇక్కడ భారతదేశ ప్రభుత్వానికి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వెన్ను దన్నుగా నిలబడేటువంటి శశి థరూర్ గారికి నాకు హ్యాట్స్ ఆఫ్, నా హ్యాట్స్ ఆఫ్. ఏ నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి కొంతమంది కుహానా లౌకికవాద కుక్కలు, సోకాల్డ్ సెక్యులరిజం పేరుతోటి నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇంకా విషయం ఏంటంటే, అసలు మోడీ అసలు ఏం జరిగింది, ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా కాంగ్రెస్ పార్టీలో ఈ అనలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. దాంట్లో తప్పేముంది ప్రశ్నించడం? ఎస్, నేనేమంటున్నా అంటే, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మీరు మోడీ గారిని తిట్టండి, భారతీయ జనతా పార్టీని తిట్టండి, బీజేపీ నాయకులుగా ఉన్నందుకు మమ్మల్ని తిట్టండి. 10 నిమిషాలు కాదు, 20 నిమిషాలు కాదు, అరగంట, గంట, రోజంతా టైం ఇస్తాం. మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వచ్చి ఒక రోజంతా కూర్చుంటాం, మేము ఇష్టం వచ్చినా తిట్టండి. కానీ భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించినప్పుడు, ఈ దేశానికి సంబంధించిన విషయమైనప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఇది నేను చెప్తలేనండి. ఈ దేశం కోసము వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి భారతదేశ బోర్డర్లు దాటి మనకి గూఢాచారులుగా వివరించి పనిచేసినటువంటి మహానుభావులు అనేక మంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈరోజు డైరెక్ట్గా మీడియా ఛానల్స్లో వచ్చి చెప్తున్నారు ఏం జరిగింది అని. ఫస్ట్ థింగ్, అసలు పెహల్గామ్లో ఏం జరిగింది? పెహల్గామ్లో మీ అందరికీ తెలుసు, April 22 రోజున టూరిస్టుల పైన వచ్చి కాల్పులు జరిపారు. మీ అందరికి తెలిసిన విషయమే.
కానీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇక్కడ ఉందా లేదా? నేను అడుగుతున్నాను. అక్కడ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ఉంది, జమ్మూ కాశ్మీర్ కూడా లోకల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? నేను అడగడం కాదు, ఇది ఈ భారతదేశం కోసం పనిచేసినటువంటి రా ఏజెంట్స్, సీక్రెట్ సర్వీసెస్లో పనిచేసిన వాళ్ళు, ఐబీ డిపార్ట్మెంట్ నుంచి పనిచేసిన వాళ్ళు అనేక మంది వేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వంలో ఎవరి సహకారం లేకుండా టెర్రరిస్టులు ఏ విధంగా అక్కడికి వచ్చిర్రు? ఒక శాటిలైట్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి మరి వాళ్ళు శాటిలైట్ పిక్చర్స్ తెప్పించుకొని వాళ్ళు పెద్ద ప్రణాళిక రూపొందించారు. అడవిలో దట్టమైన అరణ్య ప్రాంతంలోంచి రోజుల తరబడి నడక కొనసాగించి ఒక దగ్గర చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికుల అండదండలతోని, కొంతమంది దేశద్రోహుల అండదండలతో వీరు ఈ మారణకాండను సాగించారు. ఈ దేశద్రోహులు అనేది ఎప్పుడు బయటపడుతుంది గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి ఆపరేషన్స్కు, ఇట్లాంటి యాక్టివిటీస్కి సంబంధించిన విషయాలు రేపొద్దున ఇన్సిడెంట్ జరిగింది, రేపొద్దునే నిజాలు బయటికి రావాలంటే రావు. మీకు విషయం చెప్తాను వినండి. భారతదేశపు ఐరన్ లేడీగా పిలువబడినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రభుత్వం పూర్తిగా వారి ఇన్నర్ సర్కిల్తో సహా రష్యా కేజీపీ ఏజెంట్ల కన్నుసన్నల్లో నడిచేది. వారి ఇన్నర్ సర్కిల్ పూర్తిగా కేజీపీ కంట్రోల్ ఉండేది. ప్రతి సంవత్సరం ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ మీడియాకు సంబంధించిన ఒక పెద్ద పేపర్కి ఇందిరాగాంధీ గారికి మేము ముడుపులు చెల్లించే వాళ్ళమని కేజీపీ ఏజెంట్లు టస్కెన్ ఫైల్స్ అనేటువంటి ఒక డాక్యుమెంట్లో, లైవ్ డాక్యుమెంట్ ఇది, మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దీని మీద మూవీ కూడా వచ్చింది మీకు. అమెరికాకి రష్యాకి మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్కి సంబంధించినటువంటి ఆ టైంలో భారతదేశం పూర్తిగా రష్యా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ సదరు కేజీపీ ఏజెంట్, కేజీపీ అంటే రష్యా గూఢాచారి సంస్థ, దానికి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది, టస్కెన్ ఫైల్స్ అని. కాబట్టి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడే తెలవాల్సిన అవసరం లేదు. రేపు మెల్లగా కొంత సమయం అయిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఇక పహల్గామ్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటుంది. కొన్ని క్వశ్చన్స్ వేసి ఈ వీటి మూలాన భారతదేశము ఈ యుద్ధంలో ఓడిపోయింది అంటారు. ఫస్ట్ థింగ్ నేను చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి చెప్పాలనుకుంది, మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళకు కూడా చెప్పాలనుకుంది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఎ వార్, దిస్ ఈజ్ ఎన్ ఆపరేషన్. ఎక్కడ కూడా భారత సాయుధ దళాలు కానివ్వండి, భారతదేశ ప్రభుత్వం కానివ్వండి, ఇది ఒక యుద్ధము అని ప్రకటించలేదు, ఇది ఒక ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ టార్గెట్ ఏంటి? ఈ తెర వెనుక ఉండి పహల్గామ్ అటాక్స్ ఎవరైతే చేశారో ఆ మూలాలను ధ్వంసం చేయడమే దీని లక్ష్యం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక క్వశ్చన్ వేసింది, ఏమన్నాడు? అరే 29 స్థావరాలను గుర్తించారు, కేవలం 9 ఎందుకు ధ్వంసం చేశారు అని. అయ్యా, నేను భారతదేశంలో పుట్టాను, ఇక్కడే ఉంటున్నాను, 29 స్థావరాలు అక్కడ ఉన్నాయో లేదో నాకు తెలియదు, మా డిఫెన్స్కి మా ప్రభుత్వానికి తెలుసు, మీకెట్లా తెలుసో నాకు తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశం వేసినటువంటి ప్రతి మిసైల్, ప్రతి డ్రోను కొలాటరల్ డ్యామేజ్ని అవాయిడ్ చేస్తూ, అంటే కేవలం వాళ్ళు టార్గెట్ చేసినటువంటి మన టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఫస్ట్లో, ఆ తర్వాత మిలిటరీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఆ మిలిటరీకి సంబంధించినటువంటి బేసెస్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి దాడులే. జీరో కొలాటరల్ డ్యామేజ్, అంటే ఒక్క సివిలియన్ పైన కూడా భారతదేశ ప్రభుత్వము లేదా భారతదేశ సాయుధ దళాలు దాడి చెయ్యలేదు. ఒక్కరిని కూడా చంపకుండా, అంటే ఒక్కరు కూడా చావకుండా మ్యాక్సిమం కేర్. అందుకే మీరు డిఫెన్స్ వాళ్ళు, మన డిఫెన్స్ పర్సనల్స్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో పదే చెప్పారు, ఇట్స్ మెజర్డ్ అండ్ రెస్పాన్సిబుల్ రియాక్షన్ అన్నాడు. మెజర్డ్ అండ్ రెస్పాన్సిబుల్, చాలా యాక్యురేట్గా ఎంత మెజర్ చేశారో అంత మెజర్ చేసి ఎంత రెస్పాన్సిబుల్గా కొలాటరల్ డ్యామేజ్ కాకుండా కొట్టాలో అంత కొలాటరల్ డ్యామేజ్ కాకుండా కొట్టారు. కానీ మరోవైపు పాకిస్తాన్ ఎక్కడ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయలేదు, కేవలం సివిలియన్స్నే టార్గెట్ చేసింది. భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. భారతదేశము మన లైన్ ఆఫ్ కంట్రోల్, అంటే ఇంటర్నేషనల్ బోర్డర్ని దాటకుండానే ఇక్కడి నుంచి ప్రయోగించినటువంటి మిసైల్స్లో అనేకమైనటువంటి కీలక ఎయిర్ బేస్లు పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. అంటే 1/5 అంటే 5 వంతుల్లో
ఒకటో భాగమైనటువంటి పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ వాయు దళానికి సంబంధించినటువంటి ఆస్తులు పూర్తిగా ధ్వంసమైపోయినాయి ఈ కేవలం ఈ యొక్క ఆపరేషన్ తోటి. అండ్ యట్ ఆపరేషన్ సింధూర్ ఇస్ కంటిన్యూయింగ్. ఆపరేషన్ సింధూర్ ఇస్ కంటిన్యూయింగ్. ఈ రోజు కాకపోతే రేపు కొడతారు. దానికి ఏ విధంగా కొట్టాలో కొడతారు. మీకు ఒక విషయం తెలుసా? బై ప్రోడక్ట్ ఏంటి తెలుసా? దీంట్లో బై ప్రోడక్ట్ ఏం చెప్పండి. ఈరోజు భారతదేశము ఇండిజినస్గా సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఆకాశ్ మిజైల్స్ కానివ్వండి, బ్రహ్మోస్ కానివ్వండి, మన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మన సిస్టమ్స్తో పూర్తిగా మన బోర్డర్ కూడా దాటకుండా పాకిస్తాన్ని ధ్వంసం చేసి పడేసారు, వినాశనం సృష్టించారు. అక్కడ భారతదేశ ఆయుధ మార్కెట్ అంటే ఎక్స్పోర్ట్స్ వరల్డ్లో అమెరికా కానీ లేకపోతే ఇతర కంట్రీస్ని టెర్రరిజాన్ని తయారు చేసిందే వాళ్ళు. ఎందుకు? ఈ ఆయుధాల అమ్మకం కోసము వీళ్ళే టెర్రరిజాన్ని ప్రమోట్ చేసినటువంటి సందర్భం గతంలో. కానీ ఈరోజు భారతదేశము వాళ్ళపైన డిపెండ్ కాకుండా 600 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఉన్నది. ఈరోజు దాదాపు 19,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ చేస్తాం. తొందరలోనే మనం ప్రదర్శించినటువంటి కేపబిలిటీస్ ద్వారా భారతదేశం మార్కెట్ 50,000 కోట్ల రూపాయలకు చేరనుంది. ఇది మనకి గొప్ప అచీవ్మెంట్ భారతదేశానికి. ఒకటి డిస్ట్రాయ్ చేయడం, అట్ ద సేమ్ టైం మనము మార్కెట్ని కూడా పెంచుకోవడం జరిగింది. మార్కెట్ పెంచుకోవడమే కాదు, ఇంకో బై ప్రోడక్ట్ కూడా ఉంది. సింధు నదీ జలాల ఒప్పందం చాలా తీవ్రంగా భారతదేశానికి నష్టం కలిగించేటువంటి అంశం. ఈస్టర్న్ వెస్టర్న్ రివర్స్లో దాదాపు మనం కొన్ని రివర్స్ తీసుకున్నాం, వాళ్ళ కొన్ని రివర్స్ తీసుకున్నాం. 80% ఆఫ్ ద వాటర్ ఈస్ గోయింగ్ టు పాకిస్తాన్. ఎప్పుడు నోరెత్తలేదు గత పాలకులు కూడా. కానీ ఈరోజు మనకి అది రద్దు చేసేటువంటి అవకాశం దొరికింది. అట్ ద సేమ్ టైం సిమ్లా అకార్డ్లో 71 వార్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత 92,000 పాక్ ఆర్మీ సైన్యాన్ని మనం అప్పగించాం. సిమ్లా అకార్డ్ చేసుకున్నాం. సిమ్లా అకార్డ్ని ఈరోజు మనకు అవసరం లేని చెత్త అది. దాన్ని ఆటోమేటిక్గా పాకిస్తానే రద్దు చేసుకుంది. మనం అవసరం లేదు. మనం వేలు పెట్టకుండానే పాకిస్తానే మనకి ఇచ్చినటువంటి మరొక అవకాశం అది. ఇట్లా ఒకటి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ని డిస్ట్రాయ్ చేయడం. ఇంకోటి కూడా అడుగుతారు, అసలు టెర్రరిస్టులు చచ్చిపోలే అంటారు. అంత క్లియర్గా పాకిస్తాను ఇంటర్నేషనల్ మీడియా నేను పేర్లతో సహా ఎవడెవడు చచ్చిపోయాడో తెలిస్తే ఆ చచ్చిపోయిన వాళ్ళకి పాకిస్తాన్ సైన్యము ఉగ్రవాదులు కలిసి అంత్యక్రియలు చేస్తున్నారు. వాళ్ళ పాకిస్తానీ నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని లబల ఏడ్చుకుంటూ వాళ్ళని మోసుకుపోతూ వాళ్ళకి తలలు వంచి వాళ్ళకి ప్రార్థనలు చేస్తూ వాళ్ళకి అంత్యక్రియలు చేస్తుంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి సబూత్ గ్యాంగ్ ఏది బాలాకోట్ చేసినప్పుడు అంతకుముందు ఏ స్టేక్ చేసినప్పుడు ప్రూఫ్ ఏది అని చెప్పినటువంటి దొంగలకు ఇది కనిపిస్తలేదు. అంటే దొంగలకు ఈరోజు మిసైల్స్ మనం చేసినటువంటి అటాక్ కూడా అంటే మీడియాలో రిలీజ్ అయిన ఎంతో కొంత ఒక 5% 10% మనకి బయటకి కనిపించినాయి. కాబట్టి సబూత్ గ్యాంగ్ నోరు తీసుకుని నోరేలా పెట్టుకొని కూర్చున్నారు తప్ప, లేకపోతే దీనికి కూడా సాక్ష్యం అడిగేటువంటి దొంగలు కాంగ్రెస్ పార్టీలో, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి, లేకపోతే మమతా బెనర్జీ టీఎంసీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారండి? వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడిర్రు, ఇష్టానుసారంగా మాట్లాడిర్రు. ఈరోజు భారతదేశము సీజ్ ఫైర్ చేసింది. వీళ్ళు వేసి ఇంకో క్వశ్చన్, అసలు ట్రంప్ ఎవరండి ఫస్ట్ డిక్లేర్ చేయడానికి సీజ్ ఫైర్? ట్రంప్ ఎవరు సీజ్ ఫైర్ డిక్లేర్ చేసి? అంటే మన భారతదేశానికి సార్వభౌమత్వం లేదా? ట్రంప్ ఎట్లా డిక్లేర్? దమాక్ లేనోడా నేను ఒక మాట పెడతాను. ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఒక ఒప్పందం జరగాలి అంటే మధ్యలో ఒక థర్డ్ మీడియేటర్ ఉంటాడు. సరే, ఆ మీడియేటర్ ట్రంప్ దురదుంది ట్రంప్కి. ఇది మనకే కాదు, రష్యా యుక్రెయిన్ వారిలో కూడా ట్రంప్ ఫస్టే పోయి ట్వీట్ చేశాడు. ఎక్కడ రెండు పార్టీల మధ్య ఒక ఒప్పందం వచ్చినప్పుడు మధ్యవర్తి ప్రకటిస్తాడు వాడెవడో. ఇంకోటి మీరు చాలా గమనించండి, పాకిస్తాన్ పోయి అమెరికా కాళ్ళు పట్టుకుంది. సరే, దాని కారణాలు చెప్దాం, మనం అక్కడ కూడా పోదాం. కానీ పాకిస్తాన్ పోయి అమెరికా కాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు వెంటనే పాకిస్తాన్ ప్రధానమంత్రి వీళ్ళ మాట ఇంటలేదని చెప్పి డైరెక్ట్గా ఫారెన్ సెక్రటరీ ఆఫ్ యుఎస్ఏ మార్కో రిబియో డైరెక్ట్గా ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడికి ఫోన్ చేసి నువ్వు మర్యాదగా భారతదేశంతో సయోధ్య కుదుర్చుకుంటావా లేదా అని చెప్పి డైరెక్ట్ బెదిరించడం జరిగింది. వెంటనే పాకిస్తాన్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO ఇండియన్ DGMOకి ఫోన్ చేసి మన వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం జరిగింది. కారణం ఏంటి?
మీరు అందరూ గమనించాలి. చాలా వార్తలు వచ్చినాయి, పాకిస్తాన్ ఎక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ దాచిందో ఆ గేట్ వరకు కూడా మనం హిట్ చేశారు. అవి ఇంటర్నల్గా డెస్ట్రాయ్ అయ్యి అక్కడ న్యూక్లియర్ ఎమర్షన్ రేడియేషన్ జరిగింది. దీనికి అమెరికా నుంచి ఒక వెంటనే విమానంలో కొంతమంది సిబ్బంది పోయి దానిపై పరిశీలించారు. ఇది మార్కెట్లో వచ్చిన వార్తలు. దీన్ని అఫీషియల్గా యుఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ప్రెస్ మీట్లో అక్కడ ఉన్నటువంటి పాత్రికేయులటువంటి క్వశ్చన్లో అమెరికా దాన్ని ఒప్పుకోలేదు, అట్ ద సేమ్ టైం ఖండించలేదు. అంటే దీంట్లో ఏదో విషయం ఉందనే కదా దాని అర్థము. పూర్తిగా ఖండించలేదు, పూర్తిగా ఒప్పుకోలేదు. కానీ అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. పాకిస్తాన్ చేస్తున్నటువంటి అణ్వాస్త్రాల బ్లాక్మెయిల్కి మేము తలంచేది లేదు అంటే దాని అర్థం ఏంటి? మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దాని అర్థం ఏంటంటే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. భారతదేశం చేసినటువంటి దాడిలో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ లాస్ జరిగింది. 25% అంటే 1/4 ఆఫ్ వాళ్ళ డిఫెన్స్ అసెట్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. అక్కడ నుంచి టెర్రరిస్టుల ప్రెజరు, వెనక నుంచి బలూచిస్తాన్, మన మిత్రులైనటువంటి బలూచిస్తాన్, మిత్రులారా మన మిత్రులైనటువంటి బలూచిస్తాన్ వెనక నుంచి పాకిస్తాన్ వాట్లాగాదియా. అటువైపు బలూచిస్తాన్ దెబ్బకి, ముందు నుంచి భారత ఆర్మీ దెబ్బకి ఏం చేయాలో పాలుపోక పాకిస్తాన్ అమెరికా దగ్గర పరిగెత్తుకుంటూ పోయి మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, మా వెపన్స్ ఏవి పనిచేస్తలేవు, చైనా ఇచ్చిన చెత్త సామాను తుస్సు అని పేలిపోతున్నాయి. అబ్దాలీ మిసైల్స్ మీరు చూసుంటారు, టీవీ విజువల్స్ చూడండి, వాళ్ళు ఇట్లా కింద సెకటాలు మన దగ్గర వచ్చి చూస్తారు. మనం లక్ష్మీ బాంబు పెడితే చూస్తారు ఒకసారి, తెలుసు కదా. అదేవిధంగా అబ్దాలీ మిసైల్ తుస్సని పడిపోతే మన రైతులు వేసుకొని మీదేసుకొని తీసుకుంటా పోతున్న విజువల్స్ మీరు చూడండి ఒకసారి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాకిస్తాన్స్ అబ్దాలీ, భారత్స్ బ్రహ్మోస్. చైనా ఇచ్చినటువంటి చెత్త సామాన్తోటి, చైనా సామాగ్రితోటి మేము ఓడిపోతున్నాము, మాకు ఆప్షన్ లేదు, న్యూక్లియర్ వార్ చేస్తామని చెప్పి అమెరికా యుఎస్ దగ్గర పోయి మొరపెట్టుకున్నట్టుగా విశ్వసనీయమైనటువంటి సమాచారం. అగైన్ ప్రూఫ్స్ ఏవి అంటే ఎవరి దగ్గర ప్రూఫ్స్ రావు, ఓవర్ ద టైం వచ్చి తీరుతాయి. దానికి నిదర్శనమే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ చేస్తున్నటువంటి అణ్వాస్త్ర బెదిరింపులకు మనము తలొగ్గేది లేదు. మిత్రులారా మీరు అందరూ గమనించండి. భయవేస్తే భయపెట్టేస్తామా? ఒక మిత్రుడు అడిగిండు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు వీఆర్ ఇన్ గ్రోయింగ్ ఎకానమీ, ఆల్మోస్ట్ $5 trillion ఎకానమీని టచ్ చేస్తున్నాం. భారతదేశం దూసుకుపోతుంది, గ్రోత్ రేట్ 7% పైగా ఉంటుంది మనకి. చైనా ఒకవైపు తట్టుకోలేకపోతున్నారు. లార్జెస్ట్ ఎకనామీగా మనము ఎవాల్వ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో దూసుకుపోతాం. అఫ్కోర్స్ చాలా దూరం ఉన్నాం, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, 2 విషయాలు మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకటి, మీకు నచ్చినా నచ్చకపోయినా యుఎస్ ఎకనామీ ఇస్ ద బిగ్గెస్ట్ ఎకనామీ ఆఫ్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకానమీస్. దాన్ని డిపెండ్ అందుకే కదా మన రాజకీయ నాయకులు ఎప్పుడు చేసినా డల్లాస్గా చేస్తాం, టెక్సాస్గా చేస్తాం అంటారు. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మన టెక్నీషియన్, మన ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా యుఎస్లో పోయి అక్కడ ఉద్యోగం చేద్దామని కలలు కంటా ఉన్నారు. ఆ స్థాయికి మన దేశం కూడా పోవాలని కదా మనం మాట్లాడుతాం. దీన్ని మనం యాక్సెప్ట్ చేయకుండా మన దేశం అంటే మనం ప్రేమే, బట్ అట్ ద సేమ్ టైం ఈ రోజుకి సూపర్ పవర్ అమెరికానే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అమెరికాతో మైత్రి చేయాల్సిన అవసరం ఉంది మనకు, కొత్త టెక్నిక్గా డిప్లొమాటిక్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ తొక్కాలో తొక్కాలి, ఎక్కడ వారితో సయోధ్య కుదుర్చుకోవాలి అక్కడ కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు చైనీస్ గుంట పన్నాగం ఏంటంటే ఇండియా పాకిస్తాన్కి వారు పెట్టి తద్వారా ఇండియన్ ఎకానమీ ఏదైనా దెబ్బతింటే వాళ్ళు బాగుపడదాం, ట్రంప్ వేస్తున్నటువంటి సుంకాల దాని నుంచి తప్పించుకుందాం, లేదా ఏదో రకంగా భారతదేశం నాశనం అయితే మేము బాగుపడతాం అనేటువంటి మైండ్ సెట్ తోటి చైనా వెనకుండి డ్యాన్స్ చేపిస్తోంది. పాకిస్తాన్ని వెపన్స్ని సప్లై చేస్తోంది, వాళ్ళకి కావాల్సిన సీపెక్ క్యారిడార్ గురించి మాట్లాడుతోంది. ఎందుకంటే స్ట్రాటజిక్గా క్యారిడార్లో చాలా పాయింట్స్ భారతదేశానికి డిఫెన్స్ పరంగా చాలా స్ట్రాటజిక్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మరి ఇటువంటి చైనా పన్నాగాలకు చెక్కు పెడుతూ ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం కొట్టేశాం, ఓకే, పాకిస్తాన్ మనం ఫస్ట్ న్యూక్లియర్ నో ఫస్ట్ యూస్ పాలసీలో అంటే ఫస్ట్ మనం ఏం పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ వెపన్ వేసింది అనుకుందాం, ఇండియా కొంత డ్యామేజ్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ మనం కూడా వేస్తాం, పాకిస్తాన్ అనే ఒక దేశము మ్యాప్లోంచే పూర్తిగా వెళ్ళిపోతుంది, 100% వెళ్ళిపోతుంది, ఓకే. ద సేమ్ టైం ప్లీజ్ అండర్స్టాండ్ దట్ మనం కూడా కొంత డ్యామేజ్ అవుతాము. దాని రిపర్కషన్స్ మన ఎకానమీ మీద ఉంటాయి. మనం ఎక్కడైతే ముందుకు పరిగెడతా ఉన్నామో భారతదేశానికి అక్కడ కళ్ళం పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైము
ప్రపంచ దేశాలు కూడా దూషించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఎక్కడైనా సరే భారతదేశం చాలా ఆచితూచి భారత పీస్ మాంగరింగ్ కంట్రీగా భారతదేశానికి ఉన్నటువంటి పేరుకి ఎక్కడ భంగం కానియకుండా, కొలాటరల్ డ్యామేజ్ లేకుండా, ఓన్లీ డిఫెన్స్ వాళ్ళు టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ని, డిఫెన్స్ అసెట్స్ని టార్గెట్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఆపరేషన్స్ చేసుకుంటూ వచ్చారు. ఒకవైపు మన ఎకానమీని బ్యాలెన్స్ చేయాలి. భారతదేశం ఏ విధంగా పవర్ఫుల్గా ముందుకెళ్తుందో అట్లనే వెళ్ళాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి ఖచ్చితంగా గుణపాఠం చేర్పించాల్సి వస్తుంది. మరో విషయం మాట్లాడతారు విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రులు, జాగ్రత్త వినండి. 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ అబీస్మెంట్ పాలసీలతోటి వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాశ్మీరీ పండితుల ఊచకోత జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత జరిగితే, అనేక దేశాల్లో హిందువుల ఊచకోత జరిగితే నోరు కూడా మెదపనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక భూభాగాలను ఇతర దేశాలకు దారాదత్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనల్ ఇష్యూగా, బైలాటరల్ ఇష్యూ కాకుండా ఇది యుఎన్ఓ తెలుస్తుందని చెప్పి డైరెక్ట్గా అరేంజ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండో చైనా వార్లో చైనా సైన్యానికి రేషన్ సప్లై చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బలమైనటువంటి నాయకులైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వీళ్ళ హత్యగావించబడిన ఎటువంటి అనవాళ్ళను, అంటే దానికి సంబంధించినటువంటి అసలు ఎవరు చంపారటువంటి విషయాలను బయటకు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా మాట్లాడు. పీఓకేని ఈరోజు తీసుకునేటువంటి అవకాశం ఉన్నా ఎందుకు తీసుకోవట్లేదు? నరేంద్ర మోడీ గారి చేతగాంతరం కాదా? నరేంద్ర మోడీ గారి ఫెయిల్యూర్ కాదా? పార్లమెంట్లో ప్రకటించలేదా? ఇట్లా మాట్లాడతారు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎస్, బరాబర్ పీఓకేని తీసుకుంటాం. ఈరోజే తీసుకోవాలనుందా? యుద్ధం చేసే తీసుకోవాలనుందా? ఎలా తీసుకోవాలో నరేంద్ర మోడీ గారికి తెలుసు. మీరు ఎప్పుడైనా మాట్లాడిరారా పాకిస్తాన్ పీఓకే గురించి? ఈరోజు పీఓకే మాదే, ఈ భారతదేశానిదే. కానీ ఎట్లా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? రైట్ టైంలో రైట్ డెసిషన్ ద్వారా తీసుకుంటాం. ఇప్పటికిప్పుడు నువ్వు మిలిటరీ డిఫెన్స్ని పెట్టి పీఓకే మీద అటాక్ చేసి ఫోర్స్ఫుల్గా ఎక్వైర్ చేసిన తర్వాత పెహల్గామ్ లాంటి సంఘటనలు పీఓకే పరిధిలో అనేకం జరగవన్నటువంటి హామీ మీరేమన్నా ఇవ్వగలరా? అట్ ద సేమ్ టైం అంతర్జాతీయ సమాజం దృష్టిలో భారతదేశం యొక్క స్థానం తగ్గుతుందా తగ్గదా ఫోర్స్ఫుల్ అక్విజిషన్ వల్ల? ఫస్ట్ మనము ఈ టెర్రరిస్ట్ అటాక్స్ నుంచి ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, భారతదేశం ఎకానమీని ఎట్లా విధంగా స్టెబిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత కదా పీఓకేని ఏ విధంగా ఎక్వైర్ చేయాలని మీరు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? చాలా విషయాలు మీడియా పరంగా మాట్లాడలేనివి, భారతదేశానికి సంబంధించినటువంటి స్ట్రాటజీకి సంబంధించిన విషయాలు. బలూచిస్తాన్ బ్రదర్స్ మన ఫ్రెండ్స్ కాదా? యుద్ధంలో ఇండైరెక్ట్గా మనకు సహకరించలేదా? పాకిస్తాన్ విడిపోతే 4 ముక్కలు అవుతుంది. అప్పుడు వాళ్ళ బలం తగ్గుతుందా తగ్గదా? మీకు విషయం చెప్తాను. భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మంది రా ఏజెంట్స్ కానివ్వండి లేదా XYZ పేర్లు నేను చెప్పను, మరి విదేశాల్లో కెనడాలో ఉన్నటువంటి గుజ్జర్ లాంటి వాళ్ళని కూడా వేసి వచ్చేస్తారు కదా. ఈ ప్రపంచంలో ఏ మూల భారతదేశాన్ని గురించి చెడుగా ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నా అక్కడ పోయి వేసేసి వచ్చేస్తారు కదా అనేక మంది టెర్రరిస్టులు. గత 2 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది కదా. ఇది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిందా? అంటే వెనక ఈ దేశాన్ని ముందుకు నడిపించడం కోసం వెనక మన డిఫెన్స్ కానీ, మన అజిత్ దోవల్ గారు కానివ్వండి, ఈ భారతదేశ ప్రభుత్వం కానివ్వండి, వెనక చేస్తున్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా మనం చెప్పకూడదు, మీడియా ముఖంగా మాట్లాడకూడదు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానము ఈ కాంగ్రెస్ పార్టీకి, మమతా బెనర్జీకి, అరవింద్ కేజ్రీవాల్కి ఎందుకు ఉండదో ప్రతిసారి నాకు అర్థం కాదు. మిత్రులారా, నేను చివరిగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ దేశం కోసం ప్రాణాలను తెగించి భారతదేశ బోర్డర్స్ని దాటి అనేక ఆపరేషన్స్ చేసినటువంటి రా ఇంటెలిజెన్స్ బ్యూరోకి, సీక్రెట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అనేక మంది ఏజెంట్స్లు, డిఫెన్స్ పర్సనల్స్ లైవ్లో మీకు ఆన్లైన్లో అనేక ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మీరు పోయి ఒకసారి చూడండి. అక్కడ వీళ్ళేసే క్వశ్చన్ ఒకటే, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్లో జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్కి ఉన్నటువంటి పాత్ర ఏంటి? మీరు ఒక్కసారి వాళ్ళ ఇంటర్వ్యూస్ వినండి. వాళ్ళు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ సబూత్ గ్యాంగ్కి
ఆపోజిట్గా వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడతారో మీరు ఒకసారి ఆలోచన మీరు వినాలి, తెలుసుకోవాల్సిన అవసరం. మీరు నేను చెప్పడం కాదు, ఈ దేశం కోసం పనిచేసి ప్రాణాలను త్యాగం చేసినటువంటి, ప్రాణాలను పణంగా పెట్టినటువంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ మీరు వినండి. భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే స్ట్రాటజీ ఉందో, ఈ పాకిస్తాన్కి సంబంధించి, చైనాకి సంబంధించి, ఇంటర్నేషనల్గా మన సెక్యూరిటీకి సంబంధించి అనేక విషయాలు మీడియా ముఖంగా చెప్పలేనివి, అంతర్గతంగా ఉన్నవి. బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్లీజ్ ట్రస్ట్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారిని నమ్మండి, నరేంద్ర మోడీ గారి పైన బాధ్యత పెట్టండి, గుండె మీద చేసుకొని హ్యాపీగా నిద్రపోండి. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఇన్ని రోజులు అనేక యుద్ధాలు, అనేక సార్లు భారతదేశంలో బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి కదా, టెర్రరిస్ట్ అటాక్ జరిగినాయి కదా, వందల వేల మంది చనిపోయారు కదా. పహల్గామ్లో 26 మందే, అంతకుముందు వందల మంది చనిపోయారు, 120 మంది. బాంబే రైట్స్లో కసబ్ చంపిన వాళ్ళు ఎంతో, దాదాపు 200 మంది, 170 మెంబర్స్ ఎంతో సబ్జెక్టు కరెక్షన్. మరి ఆ రోజు ఎవరు యుద్ధం చేయాలని కోరుకోలే కదా. ఎందుకు కోరుకోలేదు? బికాస్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేక, అప్పుడున్నటువంటి ప్రభుత్వంపై నమ్మకం లేక. ఆజ్ మోడీ హై తో ముమ్కిన్ హై. నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి భారతదేశ ప్రజలు ఒక ఎక్స్పెక్టేషన్ని పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా మీట్ అవుతుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. కానీ అన్ని విషయాలు ఓపెన్గా డిస్కస్ చేయకూడనటువంటి అనేక అంశాలు దేశ భద్రతకు సంబంధించి ఉంటాయి. మనము ప్రధానమంత్రి గారిని నమ్మాలి, ఈ దేశానికి సంబంధించిన మిలిటరీని నమ్మాలి, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళని నమ్మాలి, ఈ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసేటువంటి వాళ్ళని నమ్మాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. అన్నిటికన్నా ముఖ్యం మిత్రులారా, ఈ దేశపు ఛానళ్ళల్లో కూర్చొని, ఈ దేశపు మీడియా సంస్థల్లో కూర్చొని భారతదేశం ఓడిపోయింటూ అని మాట్లాడేటువంటి వాళ్ళని ఏం చేయాలో మీరు దయచేసి కామెంట్లో చెప్పండి. వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీడియా ఛానళ్ళ గురించి కూడా మనం ఏం చెప్పాలో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, దీనికి సంబంధించిన విషయాలు నేను చెప్పగలిగినవి ఉంటే కామెంట్లో మీరు కామెంట్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. భారత్ మాతాకి జై.